కాంగ్రెస్ పార్టీ విదేశీయులు పెట్టినటువంటి పార్టీ, విధర్మీయులు నడిపిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సనాతన ధర్మం మీద, హిందూ ఐడియాలజీ మీద, హిందూ దేవి దేవతల మీద నమ్మకం ఉండదు అనడానికి మరొక స్పష్టమైనటువంటి ఉదాహరణ నిన్న గాంధీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమం. మీరు ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రతిసారి ఒక మాట చెప్తా ఉన్నాడు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బొట్టు బిల్ల మన రూపాయి కాసంతా బొట్టు పెట్టుకొని నేను హిందువునే అని చెప్తాడు. రేవంత్ రెడ్డి స్పష్టంగా నేను హిందువును అని చెప్తాడు. వినండి ఒకసారి ఏమో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు. స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ ఐ ఫాలో మై రిలీజియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు, చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. ఇది ఆయన ప్రాక్టీసింగ్ హిందూ, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, హిందూత్వాన్ని ఎవరన్నా విమర్శిస్తే, సనాతన ధర్మాన్ని ఎవరన్నా మాట్లాడితే, తూలనాడితే మా రక్తం సలసల సలసల కాగుతుంది. మా హృదయం ఆవేదన చెందుతుంది. నా మతాన్నో నా ధర్మాన్నో అనవసరంగా నిందిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పి. మరి నువ్వు హిందువు అయితే నీ రక్తం ఎందుకు మరుగుతలేదు? నీ హృదయం ఎందుకు కాల్తలేదు? నువ్వు హిందువు అయితే, లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు హిందువు అయితే, మరి మీ పక్కన ఇలాంటి అబద్ధపు మాటలు, అధర్మపు మాటలు, ఈ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా జరుగుతున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకోలేదు? మీరు ఎందుకు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మాట్లాడలేదంటే మీ పార్టీ విధానం లోపలనే లోపం ఉన్నది. మీ పార్టీ ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఎందుకంటే నీ పార్టీ పుట్టుకలనే విదేశీ తత్వం ఉంది. నీ పార్టీని నడిపిస్తున్నటువంటి వాళ్ళే విధర్మీయులు. కాబట్టి మీ పార్టీ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉందనే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీకు రాహుల్ గాంధీ గారికి ఏమో అంకుల్ శ్యామ్ ఉన్నాడు. అక్కడ ఏదంటే అది చెప్తుంటాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ కొందరు దేశద్రోహులు, దేశ వ్యతిరేకులు, దేశాన్ని ముక్కలు కావాలని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అడ్వైజర్లుగా ఉంటే, మన రాష్ట్రంలో తెలంగాణలో హిందూ ధర్మ వ్యతిరేకులు, నాస్తికవాదులమని చెప్పుకునేటోళ్ళు, ఇక్కడ దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సలహాదారులుగా ఉన్నారు. మనం చూసినాం నిన్న విద్యా కమిషన్ చైర్మన్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే అంతకుముందు కంచయ్య గారి సమావేశాలు కావచ్చు, ఏమైనా చూసినాం హిందూ వ్యతిరేకులు, హిందూ ధర్మ ద్రోహులు ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సలహాదారులుగా ఉన్నారు. నీ సమావేశంలో నువ్వక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీ సమావేశంలో ఒక వ్యక్తి హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్యే అయి ఉంటే వారిపైన ఇప్పటిదాకా 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులలో కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు, దానిపైన ఎందుకు మాట్లాడలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. చెప్పుకోవడానికే హిందువు నువ్వు. ఎందుకు చెప్పుకుంటామంటే ఈ మధ్యన ప్రజలలో హిందుత్వం అనేటువంటి భావన పెరుగుతుంది కాబట్టి నేను కూడా హిందువునే, నేను దేవుని నమ్ముతున్నా అనేటువంటి మాటలు చెప్పుకోవడానికి మాత్రమే నేను హిందువు అని నువ్వు చెప్తా ఉన్నావు. నువ్వు ఇంకొక మాట కూడా చెప్పిన ఈ మధ్యన పెద్దగా చాలా హైలైట్ అయిపోయింది. ఈసా మూసి నదుల విషయం వచ్చినప్పుడు ఈసా నది అంటే జీసస్ నది, అది జీసస్ పెట్టిండు, జీసస్ ద్వారా వచ్చినటువంటి నది అని చెప్పి ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పినావు. ఎంత మూర్ఖుడివో నాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు అంటే నీ రక్తంలో ఎక్కడ, ఈ ప్రపంచంలో ఎక్కడైనా జీసస్ పేరుతో నదులు వాళ్ళు ఏమైనా నదులను పూజిస్తారా? వాళ్ళ మతంలో ఎక్కడ ఉందా నదులను పూజించేటువంటి అంశం? కానీ నువ్వు చెప్పినావు. ఎందుకంటే నీకు హిందూ ధర్మం కంటే, హిందూ మతం కంటే, హిందూ దేవి దేవతల కంటే, సనాతన ధర్మం కంటే హిందూ వ్యతిరేకులపైనే ఎక్కువ నమ్మకం ఉన్నది. కేవలం హిందువులను మోసం చేయడం కోసం, వాళ్లను మభ్యపెట్టడం కోసం మాత్రమే నువ్వు నేను హిందువులు అనేటువంటి మాట మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈశా అంటే ఈశ్వరుడు, ఈశా అంటే ఈశ్వరుడు, ఈశా మహేష పాప వినాశ పాట, ఈశ్వరుని కొలిచేటువంటి పాట. ఈశ్వరుడి ద్వారా ప్రారంభమైనటువంటి నది ఈశా నది. మూసి అంటే ముచ్చుకుందా నది, ముచ్చుకుందుడి పేరు పైన ప్రారంభమైనటువంటి నది.
నువ్వు అలాంటి ప్రాచీన అంశాలను కూడా మసిపూసి మరణికాయ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీ దగ్గర ఇట్లాంటి ఎమ్మెల్యేలు కాక వేరే రకంగా ఉంటారని చెప్పి ఎవరనుకుంటారు? నువ్వు కేవలం హిందూ ధర్మాన్ని, హిందూ వ్యక్తులను, సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి వాళ్లను ప్రోత్సహిస్తా ఉన్నావు. కేవలం నేను హిందువును అని చెప్పుకోవడం కేవలం నీకు షోక్ అయిపోయింది. నువ్వు హిందువుల ఓట్లను కొల్లగొట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసం మాత్రమే నువ్వు నేను హిందువును అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు హిందువు కావు, నటిస్తున్నటువంటి హిందువే. నువ్వు హిందువు అయితే నీ రక్తం ఎందుకు మరగలే? హిందూ సమాజాన్ని మాట్లాడుతూ ఉంటే, ధర్మాన్ని మాట్లాడుతూ ఉంటే, మనుధర్మం అని పేరు తీసుకొని మాట్లాడుతూ ఉంటే నీకెందుకు నీ రక్తం మసలలేదు, నీకెందుకు కోపం రాలేదని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ షోక్ అయిపోయింది ఇవాళ, మనుధర్మం అని చెప్పి మాట్లాడడం. అంటే నిజంగానే ఈయన మాట్లాడినటువంటి వ్యక్తికి నిజంగానే సంస్కృతమో లేకపోతే భాషనో ఏదైనా తెలిస్తే మనుధర్మంలో ఏముండేదో తెలిసేదేమో. ఇదే తెలవలేదు నీకు. చిన్న ఒక శ్లోకం గురించి సంబంధించిన నీకు ఒక అర్థమే తెలవలేనోడికి నీకు ఇంకా ధర్మశాస్త్రాల గురించి, పురాణాల గురించి, దేవి దేవతల గురించి, హిందూ ధర్మం గురించి తెలిసేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు లేదా మహేష్ కుమార్ గౌడ్ గారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజం కూడా గుర్తించాలి ఇలా ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది హిందూ సమాజానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ పుట్టుకల్లే ఉంది. ఈ దేశం వాళ్ళు పెట్టలే. నా పార్టీని పెడితే నా పార్టీ సింబల్ ముందుగా ముట్టింది జ్యోతి. జ్యోతి నుంచి వచ్చింది కమలం. దీపం జ్యోతి పరబ్రహ్మం నా కమలం. కానీ నీ పార్టీని పెట్టింది విదేశీయులు, పాలిస్తున్నది నీ పార్టీని నడిపిస్తున్నది విధర్మీయులు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే హిందువులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆ పార్టీ పుట్టుకతోనే సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆ పార్టీ పుట్టుకతోనే దేశానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ. కాబట్టి హిందువులు గుర్తించాలి. మేము రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నాం. మొన్నటిదాకా మా వాళ్ళు చెప్పిండ్రు రేవంత్ వద్దీని అని చెప్పి. ఆయన కూడా ఉన్నాడు నిజంగానే నేను రేవంత్ వద్దీని అని చెప్పి. నువ్వు రేవంత్ వద్దీనివే కాదు, అనుముల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు అనుముల్లా రేవంత్ రెడ్డివి. నువ్వు ఎలా అనుముల్లా రేవంత్ రెడ్డివి. ఈ ముల్లా రేవంత్ రెడ్డి ద్వారా హిందూ సమాజానికి ద్రోహము తప్ప మేలు జరగదని చెప్పి ఈ ప్రజానికం, తెలంగాణ ప్రజానికం గమనించాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నాను.